ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నమస్కారం. ఈ మధ్య నేను కొత్తగా సెలవు తీసుకున్నాను, జియో సిమ్. దీంట్లోనే ఒకరోజు తీసాను, అందులోనే కరుణాకర సుగుణ అనేసి వచ్చింది. విన్నాను. అతను విన్న తర్వాత ఏదో వినేసాను, నేను సైలెంట్గా ఊరుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య ఈ 2 రోజులకే మళ్ళీ ఇంకో వీడియో చూశాను. ఎవడో సత్యాన్ని వేశాడు, కరుణాకర సుగుణ గురించి బండారం బయట పెట్టాను అనేసి చేశాడు. సరే, ఈ కరుణాకర సుగుణ హిందూ అన్నాడు ఆయన. ముందు ఆయన వీడియోని పూర్తిగా చూసాడో లేదో బాడుకోగడినాడు. సత్యాన్ని వేసి నువ్వు పూర్తిగా వీడియో చూసావా? నవ్వుతే ఏంటంటే కరెక్ట్గాను నేను చూశాను. అతని 3 క్లిప్లు చూశాను, తర్వాత డిబేట్లు కూడా చూశాను. ఒక విషయం, నువ్వు సత్యాన్ని అన్వేషించడానికి చేసావా ఇది, లేకపోతే ఎదోడు మనోభావాలు దెబ్బతీయడానికి చేసావు నువ్వు? అసలు నీకు ధర్మాలు అంటే ఏంటో తెలుసా? అసలు నీకు ధర్మం అంటే తెలుసా నీకు? అసలు ఏదో నోటుకొచ్చినట్టు వాగేస్తే ధర్మాలు అయిపోయినట్టు, నువ్వు నమ్మిందే నీ సిద్ధాంతం గొప్పది అయిపోయినట్టు, అంతేనా? సత్యాన్వేషణ అంటే అంతేనా? ఇట్లా బాబు నాన్న, ఒక విషయం అర్థం చేసుకో. సత్యాన్ని అన్వేషణ చేరుకోవాలంటే శూద్రం హృదయ దౌర్బల్యం తష్టోతిష్ట పరంతప. ఈ డైలాగు నువ్వు బైబిల్లో చెప్పు మాకు, ఇది భగవద్గీతలో ఉంది అంటే నువ్వు ఈ శ్లోకం చెప్పలేదులే. బైబిల్ చదవాలంటే ఈ మనస్తత్వం ఉండాలి అనేసి దాని అర్థం నువ్వు చెప్పింది. కానీ ఇది మాదిరే బూట్లే. నువ్వు సత్యాన్ని అన్వేషించడానికి నువ్వు చేసుంటే నిన్ను ఇలా తిట్టబోదు, గౌరవించను. నేను బైబిల్ అంటే వ్యతిరేకం కాదు. యేసు ప్రభు అంటే నాకు హీరోయే, తెలుసు లేదు నీకు? నేను అభిమానిస్తాను. నేను ఖురాన్ని అభిమానిస్తాను, బైబిల్ని అభిమానిస్తాను, భగవద్గీతని అభిమానిస్తాను. కానీ అందులో అన్ని ధర్మాలు మంచియే, చెడేయట్లేదు. ధర్మంలోని లేనోడు ఉంటాడు చూసావా, వాడిని మార్చడానికి ట్రై చేయండిరా. ధర్మంలో ఉన్నవాళ్ళు ఎందుకురా గాడి? అసలు ఏం చేద్దామని అసలు ఫోన్ ఒకటి దొరికితే చాలు వాగేస్తే ఏది వాగేసినా. శివలింగం గురించి కూడా మాట్లాడావు. అసలు అది ఎంత తప్పుడు మాట నీకు అసలు తెలుసా? అంటే వాడేదో అన్నాడని అతను అనలేదు, కరుణాకర సుగుణ అనలేదు ఆ మాట. నువ్వు క్లిప్పులు సరిగ్గా చూస్తలేదేమో. ఏదో ఆడు ఫోన్లోని సంభాషించాడు. అతని పేరేంటి? విజయ్ కుమారు గురించి చెప్పు. అసలు నాకు బైబిల్ గురించి నేను అంత డెప్త్కి వెళ్ళలేదు, ఎందుకంటే మాకు అవసరం లేదు బాబు. మా భగవద్గీత మా చదువుకోవడానికి టైం సాగదు. దాంట్లోని ఒక శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే మా జీవితాలే సరిపోవు. అందుకే మేము మొదలుపెట్టి పూజించుకుంటాం అంతే, దాన్ని చదవలేం. ఎందుకంటే మా వాళ్ళు చదువు వచ్చినా దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ లేని వాళ్ళు. హిందువులు అంటే అంతే మరి. కానీ పరాయి ధర్మాలకు వెళ్ళినప్పుడు బైబిల్ మూట కట్టుకొని ఆడికి చదువు వచ్చినా రాకపోయినా పరిగిలాడతాం. నా ఇష్టం ఏంటంటే అది మనుషులు రాశారు కదా, సినిమా క్లిప్ లాగా ఉంటుంది. అన్నీ మనకు నచ్చినట్టు రాసుకుంటాం. అసలు యేసు ప్రభువు కానీ యెహోవా కానీ స్టోరీ కల్పించి రాశారు, అంతేగాని ఇక్కడ పలానా సమయంలోని జరిగింది అని ఉందా? లేకపోతే ఆకాశం నుంచి పడ్డదా? ముందు మనకు ఉపనిషత్తులు ఉండి, తర్వాత వ్యాస భగవానుడు ఈ జనాలకి ఈ చదవడం కష్టమనేసి వేదాల కింద వర్ణించారు. దాన్ని 4 వేదాల కింద చేశారు. తర్వాత దాన్ని అతని శిష్యులు 6 వేదాల కింద చేశారు. అలాగా ఒక్కో జ్ఞానం నుంచి అలా తగ్గుకుంటే వెళ్ళిపోయింది. అవి క్రీస్తు పూర్వం జరిగిపోయింది. క్రీస్తు సగం నుంచి పట్టుకొని ఏదో అవుతారు. అక్కడ ఆ దేశంలోని ధర్మం లేదు. ఆ ధర్మాన్ని నిలబెడతాకి ఏదో ఒక అవతార పురుషుడు జన్మించాడు. మా దేశంలో కుప్పగా ఉన్నారు. ఎందుకురా? నువ్వు అన్నావు కదా
దేవుళ్ళు భారతదేశంలో ఎక్కువైపోయారు. మొత్తం అందరూ దేవుడి సంపద అయినప్పుడు దేవుళ్ళు కాకపోతే దెయ్యాలు అవుతారంటే గాడి కొడక. మొత్తం అంతా దేవుడి సంపద. మనం దేవుడి సంపద అయినప్పుడు దేవుళ్ళు కాకపోతే దేవుళ్ళు ఎక్కువ అవ్వకపోతే ఏంటి అవుతారా? నువ్వు సత్యాన్ని అన్వేషించాలంటే ఇది కాదు లెక్క. నువ్వు తిరుగు, దాని గురించి అన్వేషించు. ఇక్కడ సత్యాన్ని అన్వేషించాలంటే ఏ ధర్మ గ్రంథం అక్కర్లేదు. మానవులా జీవించడానికి ప్రయత్నిస్తే మనిషిలాగా సరిపోతుంది. ఆడికొక లోపం, వీడికొక లోపం, మా మతంలో లేకపోతే తర్వాత మీరు అందరూ చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత అల్లా వచ్చి లేతాడు అని ఒక ధర్మం భయపెట్టేస్తుంది. సరే, ఇప్పుడు మీరేంటి మీ మతంలోకి వస్తే సరిగ్గాను ఏంటంటే ఒక లోకాన్ని తయారు చేసి ఇచ్చారంట. ఈడేళ్ళు చూసి వచ్చాడు ఆ లోకం. ఎవరైనా చూసి వచ్చింది అసలు? లోకాన్ని ఎవరైనా చూసి వచ్చాడా? ఏదో కెమెరాలు ఉన్నాయి, రెస్టారెంట్ సృష్టించేసి చూపించేస్తున్నారు. జనాలు ఎదురుపక్కలు కూడా చూసేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా రాళ్ళు అజ్ఞానం కదా. నేను అసలు యాక్చువల్గా చెప్తున్నాను, నేను ఏది చదవలేదు. నేను ఏరుమాత్రకండి, నేను తెలిసే నీకు విషయం. కానీ నేను ధర్మం గురించి అన్వేషించాను, సత్యం గురించి అన్వేషించాను, నాకు దొరికింది అది. నేను ఎంత కోపంగా మాట్లాడడానికి ఏంటంటే నువ్వు శివలింగం గురించి మాట్లాడవలసి వచ్చి కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాను, కానీ లేకపోతే ఒక సోదర భావంతోనే మాట్లాడుతుంది. ఎందుకంటే దైవదోషం మహాపాపరా మూర్ఖుడా. దేనైనా దూషించకండి, దైవదోషం దూషించకండి. అన్ని మతాలు ఒకటే గొప్పయే. చెప్పండి ఒక న్యాయంగాను. ఏ హిందూ అయినా భయపెట్టి హిందూ ధర్మంలో నువ్వు నాకు రాకపోతే నిన్ను ఇలా చేస్తాను అని ఏ ధర్మంలో ఉందా? అసలు హిందూ ధర్మంలో ఎక్కడ? సర్వే జనా సుఖినో సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖమా ప్రియాత్ అని అన్నారా. ఇది సర్వ జనాలకే శాంతియుతమైన సంబంధమైనదిరా. ఇది దేశం భారతదేశం. ఇందుకు మీరు దేశం పరువు తీసేస్తున్నారు, భారతీయ మహిళలు పరువు తీసేస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు వాడతారు పైపులు, దాంతో శివలింగాన్ని పోల్చాను అంటే నువ్వు ఎంత ఎదవగానో అర్థం చేసుకున్నావు. నేను అసలు ఇన్ని రోజులు కూడా మాట్లాడబోదును, కానీ నీ కిట్స్ చూసిన తర్వాత నాకు బాధ వేసింది, చాలా బాధ వేసింది. దాని గురించి మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడబోతున్నాను. అసలు ఆడవాళ్ళకి